వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. చెక్కలు చేస్తున్నానండి. చెక్కలకి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. కారంలోకి కారము, అల్లము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలండి. కారము పైన మళ్ళీ పిండిలో మనం కరివేపాకు కొత్తిమీర వేయాలి. ఈ కొత్తిమీర కరివేపాకు మిక్సీలో వేయాలి. కారంతో పాటు అల్లంతో పాటు ఈ మిక్సీలో వేయాలి. చెక్కల కోసం అండి నానబెట్టుకున్న శనగపప్పు అండి, అల్లము, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. వేసుకొని మనము అప్పటికి పిండికి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఇప్పుడు కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. పసుపు లేకుంటే బాగుండదండి. కొంచెం మిరపకాయలకు అంత ప్లేట్లోకి తీసేసుకుంటే వేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి. కారం కొంచెం మిరపకాయ కారం ఉన్నాయండి, టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఈ పోత 4 వేస్తానండి. ఇది కొంచెం పావు పడి కంటే ఎక్కువ ఉందండి. 4 వేస్తాను. నూనె కాగబెట్టుకోవాలండి. నూనె కాగబెట్టి వేసుకుంటే బొల్లుగా వస్తాయి. నువ్వులు వేసుకున్నాను. ఇప్పుడు పిండికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలకి వేసుకున్నాం కదా, పిండి 5 స్పూన్లు వేసుకోండి. నూనె వేసినాక కారము, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపేస్తాను. నువ్వులు వేసి అంతా కలపాలండి. ఇట్లా గుంత చేసుకుంటే దీనిలో వేసుకుంటే సరిపోతుంది. రేషన్ బియ్యమేనండి ఇవి. రేషన్ బియ్యమే బాగుంటుంది. వేడి నూనె అండి. ఇట్లా బుడగలు వేస్తేనే నురుగు రావాలండి. అప్పుడు నూనె కాగినట్టు. ఎమ్మడి చేయబెట్టకండి, కాలుతుందండి. కొంచెం పిండి పైన వేసుకుంటే చేత కలిపేయచ్చు. కానీ చేయబెట్టకండి, కాలిపోతుంది. అండి ఇట్లా ముద్ద కావాలి. పిండి చూడండి, ఇట్లా ముద్దగా అయితే కరెక్ట్ సరిపోయినట్టు. లోపల కడుపులోకి నూనె సరిపోతుంది. పచ్చిమిర్చి పేస్ట్ అండి కొంచెం మిగిలిచ్చినాను. నానబెట్టిన శనగపప్పు బాగా నానబెట్టదండి, బాగా నానాలి శనగపప్పు మాత్రం. అంతా కలుపుకోండి. కారం వేసినాక కలిపినాక మళ్ళీ కొత్తిమీర వేసేస్తాం. కొత్తిమీర కరివేపాకు బాగా కడుక్కోవాలండి. కడిగి ఇంకోసారి చల్లేసి నీళ్ళు గట్టిగా పిండి బాగా సన్నగా తరగాలండి. కొత్తిమీర కరివేపాకు వేసినాక అంతా కలిపేసేయాలండి. అంతా కలిపిన తర్వాత మనము ఎంత కావాలంటే అంత పిండి పీసుకొని చేసుకునేది చెక్కలు. అంతా కలిపేసినానండి. ఇప్పుడు చూసుకోండి, కొద్దిగా ఉప్పు, కారము నోట్లో కొద్దిగా పిండి నోట్లో వేసుకొని చూడండి. నేనేం చూడను, మీకు చూడాలి అంటే చూసుకోవచ్చు మీరు. నేనేం చూడనండి. కొంచెం ఇంగువ వేసుకుంటానండి. ఇంగువ వేస్తే గట్టిగా వేసుకోవాలండి పిండి. కొద్దిగా కొంచెం కొంచెం పిండి తడుపుకోవాలండి. అంత ఒకటేసారి తడుపుకోకుండా ఇట్లా కొంచెం కొంచెం తడుపుకుంటే తొందరగా అయిపోతుంది. చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కొట్టుకోవాలి.
ఆయిల్ పెట్టుకున్నాము. పది వేసుకోవచ్చండి బాగా. ఇట్లా కొంచెం ఒత్తి పట్టుకుంటే సొట్టలు కావండి. మనకి అప్పలు అనేటివి సొట్టకు కావు. ఇట్లా కొంచెం తెచ్చేస్తాను. తిప్పినాక కూడా కొంచెం ఒత్తాలి అనమాట. మనకు అది ఇట్లా ప్రెస్ చేయకుంటే అవి సొట్టగా తిరిగిపోతాయి అన్నమాట. ఇట్లా కొంచెం గట్టిగా పట్టుకోవాలి. తిప్పిన తర్వాత కూడా గట్టిగా పట్టుకుంటే గట్టిగా రెడ్ వస్తుంది చూడండి. ఏగిపోయినాయి అంటే పైకి తేలుతాయి అన్ని. నూనె అనేది ఆగిపోతుంది అన్నమాట. పైకి తేలుతాయి. ఏగిపోయినాయి అంటే చెక్కలన్నీ పైకి తేలుతాయి. చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే సొట్టలే తిరగం. చూడండి ఎంత క్రాస్గా ఉంటాయి. లేకుంటే చూడండి ఒక ఫోటో కొట్టేది బా. నేను తీస్తాను. ఈ కలర్ రావాలండి. మనం ఇట్లా ప్రెస్ చేయాలి అన్నమాట. ప్రెస్ చేస్తే అవి క్రాస్గా తిరగవు అన్నమాట. మనం టిఫిన్లో వేసుకున్నా కానీ మంచిగా పడతాయి. తీసేటప్పుడు మంట అనేది తక్కువ చేసుకొని తీయండి. వేగినాక తొందరగా ఎర్రగైపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టవండి, మంచిగా ఉంటాయి. ఒక్కొక్కసారి 10 వేసుకుంటే తొందరగా అయిపోతుంది. అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఇంకా కొద్దిగా పిండి మిగిలింది, తర్వాత చేస్తానండి. ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టలేదండి అస్సలు. అయిపోయినాయండి చేసేటివి. ఇంకా కొద్దిగా పిండి మిగిలింది, ఇంకా బంద్ చేసినాను. చాలా బాగా వచ్చినాయండి. మీకు చూపిస్తాను చూడండి. ముళ్ళుగా వచ్చినాయి. ముళ్ళు ఉన్నాయండి, చాలా బాగా వచ్చినాయి. అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ సూపర్ ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.